Happy to be here and be part of this run. And as Dr. Sri Prakash also mentioned, Dr. Ashwin also mentioned, something like this has never happened. And so I'm gladly supporting it. I'm a runner and I have been part of so many running events and have promoted a lot of awareness. So people do ask, how can a run create awareness? What is the fundamental thing about it? But see, when there is an event like this, and I congratulate the team for that, whenever there is an event like this, the people from different walks of life, they come together to promote it, to talk about it. And with running as a fad, which is growing day by day, a lot of runners, a lot of people, they come together and it definitely creates awareness. So having a concept like this where we are promoting Decibel Dash Run and promoting the awareness about deafness, promoting the awareness about the care available, I mean, it definitely is going to help, and I'm definitely in support of. We are hosting this event press meet here in Columbus, the Cosi Eatery, and this Maurya Foundation, we are going to do Decibel Dash, the event on March 2nd. This is for a social cause, and this is for the first time in Telangana, which we have initiated, and this will be the ongoing activity. For every year, we are planning for this kind of activity through Dr. Sri Prakash sir, with the initiation of Dr. Sri Prakash sir and Dr. Ashwin sir. And I wish everyone to be part of this event. And this is for a social cause. We will make this as much as good and successful. Thank you. Wait, sir, 1 second. నేను డాక్టర్ విన్నకోట శ్రీప్రకాష్ మైక్రోకేర్ ఈఎన్టీ హాస్పిటల్స్ మౌర్య ఫౌండేషన్ తరఫున డెసిబల్ డాష్ 2025 రన్ ఫర్ హియరింగ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 2న అంటే ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO టైఅప్తో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. రన్ ఫర్ హియరింగ్. ఈ రన్ ఫర్ హియరింగ్ అనేది వినికిడి లోపము అవేర్నెస్ కోసం. వినికిడి లోపము మన దేశంలో దాదాపుగా 500 మిలియన్ల మంది సఫర్ అవుతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వినికిడి లోపంతో బాధపడుతున్నారు. NSSO అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారము 6.3% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఆర్ సఫరింగ్ విత్ సివియర్ హియరింగ్ లాస్. అలాగే NSSO మరో లెక్క ప్రకారము ప్రతి 1,00,000 మందిలో 291 మంది సివియర్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్తో బాధపడుతున్నారు. అంటే వీళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో హియరింగ్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. హియరింగ్ ఎయిడ్స్ కావచ్చు, సర్జికల్ ఇంటర్వెన్షన్ కావచ్చు, కాక్లియర్ ఇంప్లాంటేషన్ కావచ్చు, ఇటువంటి కాస్ట్లీ ట్రీట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ కూడా ఈ ట్రీట్మెంట్ చేయకపోతే వాళ్ళే బర్డెన్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీకి బర్డెన్ అవుతారు, అలాగే మన ఇండియన్ ఎకానమీకి కూడా బర్డెన్ అవుతారు. కాబట్టి గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని అందరికీ వినికిడి లోపం రాకుండానే ముందుగానే డయాగ్నోసిస్ చేస్తే, ఎర్లీ డిటెక్షన్ చేస్తే, కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే దాదాపుగా 70% ఆఫ్ ది పీపుల్లో కూడా మన వినికిడి లోపాన్ని అరికట్టవచ్చు. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో నేషనల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ ఎలా ఉందో వ్యాక్సినేషన్ గురించి, అలాగే వినికిడి పరీక్ష గురించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఇది మ్యాండేటరీ రూల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే పుట్టిన తర్వాత హాస్పిటల్ నుంచి బేబీ ఇంటికి వెళ్ళే లోపుగానే ఈ వినికిడి పరీక్ష చేస్తే ఎర్లీగా డయాగ్నోసిస్ చేసినప్పుడు వితిన్ 1 ఇయర్ లోపు కనుక ట్రీట్మెంట్ ఇస్తే వినికిడితో పాటుగా స్పీచ్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఎర్లీ డయాగ్నోసిస్ చేయమో, ఆ బేబీని అలా వదిలేస్తామో, ఆ బేబీకి వినికిడి పోతుంది, అలాగే స్పీచ్ కూడా డెవలప్ కాకుండా చెవుడు మూగతో ఉంటారనమాట. అటువంటి బేబీ వాళ్ళ ఫ్యామిలీకే కాకుండా దేశానికి మొత్తానికి కూడా ఇట్ ఈజ్ ఎకనామిక్ బర్డెన్. కాబట్టి గవర్నమెంట్స్ కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. అలాగే సౌండ్ పొల్యూషన్ ఈరోజు WHO లెక్కల ప్రకారము ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 1 బిలియన్ పీపుల్, 1 బిలియన్ యూత్ ఆర్ అట్ రిస్క్ ఆఫ్ సివియర్ హియరింగ్ లాస్.
అంటే వాళ్ళు యూత్ ఎస్పెషల్లీ ఈ రోజుల్లో వీడియో గేమ్స్ ఆడడము, ఇయర్ బడ్స్లో మ్యూజిక్ 24 అవర్స్ వినడము, అది కూడా లౌడ్ సౌండ్తో వినడము చేస్తున్నారు. దీనివల్ల 1 బిలియన్ యూత్ హీరింగ్ లాస్తో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ఒకసారి హీరింగ్ లాస్ అంటే వినికిడి లోపం జరిగిందంటే వినికిడి నరాలు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో దట్ ఈజ్ డ్యామేజ్డ్ ఫర్ ఎవర్, మళ్ళీ ఎప్పటికీ రాదు. దానికి హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవాల్సిందే తప్పనిసరిగా. కాబట్టి వినికిడి నరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. అలాగే గవర్నమెంట్ మరొక ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎస్పెషల్లీ నాయిస్ పొల్యూషన్ గురించి. నాయిస్ పొల్యూషన్ ఏంటంటే సాధారణంగా 70-80 డెసిబల్స్ వరకు కూడా మనిషి హీర్స్ టాలరేట్ చేస్తాయి అనమాట. 80 డెసిబల్స్ దాటిందంటే మిషనరీ సౌండ్స్ కావచ్చు, ఇవన్నిటి వలన నాయిస్ పొల్యూషన్ ద్వారా హీరింగ్ లోపం జరగడం అనేది కూడా లక్షల్లో చూస్తున్నాము. వీళ్ళందరికీ తప్పనిసరిగా మెషిన్ పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళు వ్యక్తిగత పనులు చేసుకోలేరు, ఆఫీస్ వర్క్ చేసుకోలేరు. వీళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళే బర్డెన్ అవుతారు, ఫ్యామిలీకి బర్డెన్ అవుతారు, కంట్రీకి కూడా బర్డెన్ అవుతారు. కాబట్టి గవర్నమెంట్ కూడా నాయిస్ పొల్యూషన్ గురించి ఇనిషియేటివ్ తీసుకొని నాయిస్ పొల్యూషన్ తగ్గించడానికి చాలా కొన్ని ఇంపార్టెంట్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన, మ్యాండేటరీ రూల్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో అయితే హారన్స్ మోగించడం అనేది చట్టరీత్యా నేరం. మరీ తప్పని పరిస్థితుల్లో మాత్రమే కారు హారన్ మోగించాలి. కానీ ఇక్కడ మన ప్రతి దానికి చిన్న చిన్న విషయానికి కూడా హారన్ మోగించడం జరుగుతూ ఉంది. సింపుల్ హారన్ మోగించడం తగ్గించడం వలన అది మ్యాండేటరీ రూల్ తీసుకొస్తే చాలా వరకు నాయిస్ పొల్యూషన్ తగ్గుతుంది. అలాగే ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి, అవన్నిటిని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా డెసిబెల్ డాష్ రన్ ఫర్ హీరింగ్, ఈ హీరింగ్ లాస్ వినికిడి లోపం గురించి అవేర్నెస్ కోసము March 2, 2025 అందరూ గచ్చిబౌలి స్టేడియంకి వచ్చి ఈ రన్లు పార్టిసిపేట్ చేయండి. 2K, 5K, 10K రన్ ఉంటుంది. నేను వస్తున్నాను, నాతో పాటు మీరు రండి అందరు. నేను డాక్టర్ మరియు అడ్మినిస్ట్రేటర్ కమ్ లాయర్ కమ్ ఎన్జిఓ స్పెషలిస్ట్. నేను కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ విత్ గిన్నెగిస్ హాస్పిటల్స్, వరల్డ్ లార్జెస్ట్ గ్రూప్ ఇన్ ద వరల్డ్. ఈ డెసిబెల్ డాష్ రన్ డాక్టర్ శ్రీప్రకాష్ గారు విత్ చైర్మన్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. నేను ఈ ప్రోగ్రామ్కి ఆర్గనైజ్ సెక్రటరీ. ప్రపంచంలో డెసిబుల్ అంటే సౌండ్ మేజర్ ఫార్మ్ ఆఫ్ డెసిబుల్స్ అని మెజర్ చేస్తారు. సో ప్రపంచంలో ఇంత ఇనిషియేటివ్ ఎవరు తీసుకోలేదు. ఇట్ ఈస్ నాట్ రిపోర్టెడ్. డాక్టర్ శ్రీప్రకాష్ గారు, బికాస్ ఈజ్ అ రినౌన్ ENT సర్జన్, హీ టుక్ దిస్ ఇనిషియేటివ్. నేను ఈ ప్రోగ్రామ్కి స్కూల్స్ కాకుండా, ఎందుకంటే 18 years బిలో గవర్నమెంట్ అప్రూవల్ లేదు రన్ చేయడానికి, కనుక 2K, 5K, 10K అనే రోజు March 2 రోజు గచ్చిబౌలిలో అబౌవ్ 18 years వాళ్ళు, కాలేజు, యూనివర్సిటీసు, డాక్టర్సు, IT ప్రొఫెషనల్స్, కార్పొరేట్స్ అందరూ కూడా ఇది పెద్ద ఎత్తున చేయాలి. ఎందుకోసం అంటే ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఇండియాలో ఏదైతే ఉందో, లైక్ BCG టెటానస్ వ్యాక్సిన్, ఇది ఓన్లీ ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంది, కానీ ఇండియాలో హీరింగ్ టెస్ట్ లేదు. అయితే మేము అండర్ ENT బయోకేర్ కింద మౌర్య ఫౌండేషన్ కింద 2 years బై బర్త్ అయిన పిల్లలు బయటకు వెళ్ళక ముందే హీరింగ్ టెస్ట్ చేస్తున్నాం. చేసి ప్రపంచంలో 500 million పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ డెఫినెట్ సఫర్ అవుతున్నారు. 30%ని మనం ఇరాడికేట్ చేయొచ్చు ఓన్లీ బై స్క్రీనింగ్. మిగతా 70%ని వీ కెన్ ట్రీట్ దెమ్. సో దెర్ ఈస్ సిగ్నిఫికెంట్ హీరింగ్ లాస్ 1 billion 230 ఉంటుందని చెప్పి మేము ఇది నినాదం కింద వీఆర్ డూయింగ్ ఇట్. దిస్ యాక్టివిటీస్ రెగ్యులర్. ఈ ఈవెంట్ 2nd తర్వాత 3rd to 10th రోజు మేము మైక్రోకేర్ హాస్పిటల్స్ మన జూబ్లీస్లో మరి KPCలో 7 days డ్రైవ్ చేస్తున్నాము. తర్వాత బసెస్ తీసుకొని తెలంగాణ, ఏపీలో వీఆర్ గోయింగ్ టు కవర్ ఎంటైర్ both states doing hearing test to all. So